చాలామంది గులాబీ మొక్కను ఎంతో ఇష్టపడి కొనుక్కొని పెట్టుకుంటారు. కానీ అవి పెరగకపోవడము, పూలు అనేవి తక్కువగా రావడం, ఫంగస్ రావడం, ప్లాంట్ చనిపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా రోజా మొక్క పెట్టినప్పటి నుంచి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే ఫ్లవర్స్ కూడా ఎక్కువగా రావడానికి సాయిల్ మిక్స్ అనేది ఎలా కలుపుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మీ దగ్గర పాత మట్టి ఉంటుంది కదా, అంటే ఓల్డ్ సాయిల్ సీజన్ అయిపోయిన తర్వాత ప్లాంట్లు తీసేసిన సాయిల్ ఉన్నా సరే అందులో పెట్టేస్తూ ఉంటారు. మీరు పెట్టుకునే కంటైనర్కి హోల్స్ చిన్న చిన్నగా పెడుతూ ఉంటారు. మెయిన్ ఈ రోజా మొక్కకి ఫాస్ట్గా పెరగాలంటే డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉండాలి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ గులాబీ మొక్కలకు సన్లైట్ అనేది మినిమం 6 గంటలైనా ఉండాలండి. మెయిన్గా రోజా మొక్కకి సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సాయిల్ మిక్స్ బాగుంటే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది, హీల్డ్ కూడా చాలా బాగుంటుందండి. మనం నర్సరీ నుంచి ప్లాంట్ తెచ్చుకున్న తర్వాత ఎలాంటి సాయిల్ మిక్స్ పెట్టాలో అయితే చూద్దామండి. ఇక్కడ చూసారు కదండి, ఈ రోజా మొక్కని నర్సరీ నుంచి తెచ్చి 10 రోజులైతే అయ్యిందండి. 10 రోజుల నుండి కూడా సెమీ షేడ్లో అయితే పెట్టాను. దీని కలర్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ఉందండి. మనము లైట్ వంకాయ కలర్ అంటాం కదా, అదండి. నా దగ్గర లేదు ఆ వెరైటీ. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎర్రమట్టి. ఇంకా దీనిలో కొద్దిగా ఇసుకనైతే కలుపుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఇసుకని యాడ్ చేస్తున్నాను. ఇసుక కలుపుకోవడం వల్ల ఏరియేషన్ అనేది బాగుంటుంది. వాటర్ ఇచ్చినప్పుడు దాంట్లో నిలబడకుండా చక్కగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. మీ దగ్గర పశువుల ఎరువు ఉంటే అది కలుపుకోండి, లేదంటే వర్మీ కంపోస్ట్ కలుపుకోండి. ఇక్కడ ఒక గుప్పెడంతా మస్టర్డ్ కేక్ అండి. ఈ మస్టర్డ్ కేక్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, పూలు బాగా రావడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా ఒక 2 స్పూన్ల రాక్ పాస్పేట్ అండి, దీన్ని కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ అండి. గులాబీ మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు షాక్కు గురవుతుంది కదండి, ఆ షాక్ నుంచి తొందరగా బయటపడడానికి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ అయితే కలుపుకుంటున్నాను. అలాగే 1 స్పూను సాఫ్ట్ ఫంగిసైడ్ వేస్తున్నానండి. ప్లాంట్కి ఎలాంటి ఫంగస్ రాకుండా, ప్లాంట్ చనిపోకుండా ఉంటుందండి ఇది వేయడం వల్ల. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇవన్నీ వేసుకొని సాయిల్ మిక్స్ కలిపి పెట్టుకోండి. ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో, ఎంత చక్కగా ఫ్లవరింగ్ వస్తుందో మీరే చూస్తారు. ఎందుకంటే నేను ఇలాగే కలుపుకుంటాను. ఇప్పుడు మీరు ప్లాంట్ పెట్టుకునే కంటైనర్ ఏదైతే ఉంటుందో దానికి మల్టిపుల్ హోల్స్ ఉండేలా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, కంటైనర్కి అయితే హోల్స్ అనేది పెద్ద సైజులో పెట్టుకోవాలి, మల్టిపుల్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కంటైనర్లో కొద్దిగా సాయిల్ వేసుకోండి. సాయిల్ కొద్దిగా అడుగున వేసిన తర్వాత మొక్కనైతే పెట్టేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ కవర్ అనేది చక్కగా ఇలా తీసేసుకొని వేర్లు డ్యామేజ్ అవ్వకుండా కిందున్న సాయిల్ ఏదైతే ఉంటుందో కొద్దిగా తీసేసుకోవాలండి. దీంట్లో అయితే కొద్దిగా యూరియా కలిపారండి. చూస్తున్నారు కదా, తెల్ల తెల్లగా ఉంది కదా, అది యూరియా. మనము కెమికల్ ఫెర్టిలైజర్ వాడడం కనుక అదైతే మొత్తం తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం కూడా బయటికి తీసేసానండి. మనకి నర్సరీ వాళ్ళు అయితే ఎప్పుడు కూడా కెమికల్ వాడడం వల్ల నర్సరీలో ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లవరింగ్ తోటి ఉంటుందండి. అలా కాకుండా మనము ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇచ్చి కూడా చక్కగా మనం మొక్కలను అయితే పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదండి, రూట్స్ అనేది ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఆ రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా కింది నుంచి కొద్దిగా ఆ మట్టిని అయితే తీసేసుకోవాలండి. అది బంక మట్టిలా ఉంటుంది కాబట్టి వేర్లు అనేది తొందరగా మనకి స్ప్రెడ్ అవ్వండి. అందుకని మట్టి తీసేసి మనం కలుపుకున్న సాయిల్ మిక్స్లో అయితే పెట్టేసుకోవాలి. మొక్క పెట్టేసిన తర్వాత సాయిల్ ఎక్కడి వరకు నింపాలంటే గ్రాఫ్టెడ్ పాయింట్ కింది వరకు మాత్రమే సాయిల్ నింపుకోవాలండి. ఇలాగా సాయిల్ మిక్స్ కలిపి పెట్టుకున్న మొక్కకి 1 రోజుల వరకు మనము ఎలాంటి ఎరువులు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇన్ని వేసాం కదండి, ఇవే మొక్కకైతే సరిపోతాయి. ఇలాగా మనము మొత్తం కలిపి పెట్టేసుకున్న తర్వాత సాయిల్ మొత్తం నింపుకున్న తర్వాత చక్కగా వాటర్ అనేది ఎక్కువగా, అంటే మనము కింద వరకు మట్టి తడిసి డ్రైన్ హోల్స్ నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు దాని నిండుగా వాటర్ అయితే ఇవ్వాలండి. ఇలాగా వాటర్ ఇచ్చిన తర్వాత మనము ఒక 2-3 డేస్ వరకు మనకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, డైబ్యాక్ వచ్చిన కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే మొత్తం కూడా కట్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి
డైబ్యాక్ అనేది మొక్క మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగా ముదిరిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో అవి కూడా చక్కగా కట్ చేసేసుకోవాలండి. కొత్త చిగుర్లు అనేది తొందరగా వస్తాయి. మనం ఇచ్చిన ఫుడ్ అనేది ఇప్పుడు ఈ మొక్కకున్న ఆకులే ముదురాకులు మాత్రమే తీసుకుంటాయి. అందుకని ఆకులను తీసేస్తే వేర్లు అనేవి అయితే తొందరగా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఇచ్చిన వాటర్ అన్నీ కూడా ఎంత చక్కగా బయటికి వెళ్ళిపోయాయో చూడండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న స్టెమ్స్ ఏవైతే ఉంటాయో వాటికైతే నేను అలోవెరా డిప్ చేస్తున్నానండి. ఈ అలోవెరా డిప్ చేయడం వల్ల ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మొక్కకు అటాక్ చెయ్యవు. అందుకని లేదంటే మీకు అలోవెరా లేకపోతే సాఫ్ట్ ఫంగిసైడ్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఇంకా సాఫ్ట్ ఫంగిసైడ్ కూడా లేని వాళ్ళు పసుపు ఇంకా నూనె కలిపి అక్కడ అప్లై చేసామంటే మనం వాటర్ ఇచ్చినప్పుడు కూడా అది పోకుండా ఉండడం కోసం మాత్రమే ఆయిల్ అనేది పసుపులో కలుపుకుంటామండి. చక్కగా దాన్ని అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మొక్కకు రాకుండా ఉంటాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.